సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మొక్కు తీర్చుకున్న కేసీఆర్, స్వర్ణ కిరీటంతో ధగధగలాడుతున్న భద్రకాళి. గాల్లో ప్రాణాలు, ఆందోళనలో ప్రయాణికులు. చెక్ రిపబ్లిక్ లో క్రాస్ ల్యాండింగ్ నుంచి బయటపడ్డ బోయింగ్. జయకు కృత్రిమ శ్వాస అందిస్తున్న అపోలో వైద్యులు. అమ్మ ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక పూజలు. మరింత విషమించిన చిన్నారి సంజన పరిస్థితి. నిన్నటి నుండి ఫిట్స్, ఆందోళనలో కుటుంబ సభ్యులు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ స్వర్ణాభరణాలను సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కును ఈ రోజు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా భద్రకాళి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆభరణాలను సమర్పించారు. వాటిని ఆలయ పూజారులు దేవికి అలంకరించారు. 11 కిలోల 7 గ్రాముల స్వర్ణ కిరీటం ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నాటికి భారతదేశాన్ని బహిరంగ మలమూత్ర రహిత దేశంగా మార్చడమే గాంధీజీకి అసలైన నివాళి అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజల కార్యక్రమమని అన్నారు. స్వచ్ఛ భారత్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా ద్వారానే సాధ్యమని చెప్పారు. ప్రజలంతా తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని అనుకున్నప్పుడే స్వచ్ఛ భారత్ కార్యక్రమం సక్సెస్ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా సమాచార శాఖ రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ లను హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ హాల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
మహాత్మా గాంధీ గారి 150వ జయంతి కల్లా భారతదేశం మొత్తాన్ని కూడా స్వచ్ఛ భారత్గా మార్చాలని గౌరవ ప్రధానమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో తప్పకుండా ఆ స్ఫూర్తిని తెలంగాణ కూడా అందిపుచ్చుకుంది. ఇప్పటికే మనకున్న 73 పట్టణాల్లో ఒక 13 పట్టణాలని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా ఇప్పటికే మొన్న గాంధీ జయంతి నాడు ప్రకటించుకున్నాం. మిగతా పట్టణాలను కూడా శరవేగంగా అదే దిశగా తీసుకెళ్తాం. దాంతోపాటు గ్రామాలను కూడా అదే బాటలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి వారి ద్వారా భారత ప్రభుత్వానికి కూడా నేను ఒక స్పష్టమైన హామీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తూ, గాంధీ గారు పిలిపించాడు సత్యాగ్రహం సత్యాగ్రహం చేయండి అందరూ అని చెప్పారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన స్వరాజ్యం కోసం స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలంటే, ఆరోగ్యకరమైన రాజ్యంగా మార్చుకోవాలంటే మనందరం సత్యాగ్రహంలో పాల్గొవాలి కాకుండా స్వచ్ఛాగ్రహంలో పాల్గొవాలని ప్రధానమంత్రి గారు పిలిపించారు. స్వచ్ఛాగ్రహం, స్వచ్ఛత కోసం ఆగ్రహం రావాలా, కోరిక కలగాల ప్రతి ఒక్కరికి. అందుకని మనందరం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనందరం సత్యాగ్రహిలాగా స్వచ్ఛాగ్రహి అని చెప్పినట్టు నిర్ణయం తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్, మధుమేహానికి దారితీస్తుందని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. హైపర్ టెన్షన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ 25వ వార్షికోత్సవంలో వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. కూడా బ్లడ్ ప్రెషర్ వ్యాధితో బాధపడే వాళ్ళు దాదాపు 20-30% ఉన్నారు. ఇప్పుడే డాక్టర్ రఘురాములు గారు చెప్పారు, రూరల్ ఏరియాలో కూడా హై బీపీతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు చాలామందికి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కూడా తెలియదు, తర్వాత తెలుసుకొని కూడా సరిగ్గా మందులు వాడటం లేదు. కాబట్టి మనం ఏ విధంగా కమ్యూనిటీలో అందరినీ రీచ్ కావాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఆరోగ్యం నియమాలు పాటించాలి. వాటి గురించి డిస్కస్ చేశాము. వాళ్ళందరూ సాల్ట్ తక్కువ తినాలి, ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ తినాలి, ముఖ్యంగా కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పారు. అదేవిధంగా మందులు వాడుకోవాలి, ప్రతి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ కంట్రోల్ కాకపోతే ఏమవుతుందనే విషయం కూడా చాలా డిస్కస్ చేశాము. వీళ్ళకి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు, గుండె, తర్వాత కిడ్నీ వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఉంటే తప్పకుండా మందులు వాడి ఆహార నియమాలు పాటించాలి. ఇవాళ మా స్పెషలిస్టులు అందరూ డాక్టర్ లిల్లీ రోడ్రిక్స్ గారు, డాక్టర్ రఘురాములు గారు, డాక్టర్ శ్యామ్, తర్వాత డాక్టర్ మనీషా సహాయ్, ఉస్మానియా హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, అదేవిధంగా బయట నుంచి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. రోటరీ క్లబ్ వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి చాలా విషయాలు డిస్కస్ చేసి ఏ విధంగా మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనే దాని గురించి. 30/60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. న్యూస్. హయత్ నగర్ పెద్దంబర్పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 5 ఏళ్ల పాప సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వారం రోజుల క్రితం తప్పతాగి కారు నడుపుతూ రోడ్డు దాటుతుండగా తల్లి కూతుళ్లను ఢీకొట్టాడు 3 యువకులు. ఈ సంఘటనలో తల్లి పరిస్థితి నిలకడగా ఉండగా 5 ఏళ్ల కూతురు సంజన ఇంకా కోమాలోనే ఉంది. నిన్నటి నుండి ఫిట్స్ వస్తుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ గా మారింది. 7 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న సంజన ఆరోగ్య పరిస్థితిపై ఆమె తండ్రి, ఆసుపత్రి సిబ్బంది ఏం చెబుతున్నారో మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పెద్దంబర్పేట డంకన్ డ్రైవ్ ప్రమాదంలో గాయపడ్డ తల్లి కూతుళ్లు ఇంకా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇందులో 5 ఏళ్ల పాప సంజన పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. ఇవాళకి 7వ రోజు కావస్తుంది, ఇంకా ఆమె కోమాలోనే ఉంది, మృత్యుతో పోరాడుతుంది. నిన్నటి నుండి కూడా ఆమెకు ఫిట్స్ వస్తున్నాయి అనేది ఒకవైపు కామినేని వైద్యులు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఐసీయూలో మాత్రం ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్న పరిస్థితి కామినేని ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. తండ్రి శివానంద్ ఉన్నారు. ఏ విధంగా ఉంది పరిస్థితి, వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇవాళకి 7వ రోజు సంజన ఆసుపత్రిలో ఉంది, మీకు ఏం చెప్తున్నారు, ప్రధానంగా వైద్యులు ఏం చెప్తున్నారు? వైద్యులు అయితే ఫస్ట్ చేరినప్పుడు అయితే ఏది చెప్పారో అదే కంటిన్యూ చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇంకా ఏం మెరుగుపడలేదు. పాపకి బ్లడ్ క్లాట్ అయింది, ఇంకా ఏం కోమాల నుంచి బయటికి రాలేదు, ఇంకా కోమాలనే ఉంది. కానీ ఇప్పుడు అలా తల్లి ఒకటి కోలుకుంటా ఉంది. పిల్లల్ని అడుగుతుంది ఊకే, ఆమె పిల్లలతో మాట్లాడి పిల్లల్ని తీసుకురా అంటే ఆమెకు తెలియదు. ఇంకా యాక్సిడెంట్ ఆమె ఒక్కదానికే అయింది అనుకుంటుంది, కానీ పాప ఇట్లా పక్కనే ఉంది హాస్పిటల్లో, సీరియస్గా ఉంది, ఇట్లా వెంటిలేటర్ మీద అని తెలియదు. చెప్తే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా నాకు అర్థమవుతలేదు. పిల్ల అయితే ఇంకా అట్లనే ఉంది, వెంటిలేటర్ మీదనే ఉంది, ఫిట్స్ వస్తున్నాయని చెప్పారు. ఇంకేం క్లారిటీగా అయితే డాక్టర్స్ ఏం చెప్పలేదు మాకు. వారం అయిపోతుంది, వారం నుంచి ఇదే పరిస్థితి నడుస్తుంది, వెంటిలేటర్ మీదే ఉంది అమ్మాయి.
కన్ను తెరస్తలేదు, అసలు చూడట్లేదు. ఆమెను చూస్తే కడపంత తరికపోతుంది. అక్కడ ఆమె బాధ చూసి మేము ఆమె నరకం ఎంత అనుభవిస్తుందో అంతకన్నా ఎక్కువ నరకం నేను అనుభవిస్తున్నా. ఇక్కడ తల్లికి చెప్పలేను, ఇక్కడ బిడ్డకు చెప్పలేకుండా నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. ఈ బెయిల్కి సంబంధించి కూడా మీరు పోలీస్ కమిషనర్ని కలుస్తామని చెప్పారు. ఏమన్నా అలాంటి అధికారులను ఏమైనా కలిసారా? మళ్ళీ అప్పుడు కలిస్తే డీసీపీ గారు చెప్పారు, లెటర్లో రాసిమ్మన్నారు. కానీ అప్పటి నుంచి కొంచెం పాప కండిషన్ సీరియస్గా ఉందని చెప్పినప్పటి నుంచి నాకు ఎక్కడ మైండ్ పనిచేయట్లేదు. పాప గురించే ఆలోచించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. కానీ ఇంకా వేరే దాని మీద ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ మొత్తం పోలేదు. ఇంకా పాప పరిస్థితి విషమంగా ఉందనేది కామినేని వైద్యులు చెప్పారంటున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాదరావు ఉన్నారు, ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇంకా పరిస్థితి అడ్మిట్ అయినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఒక విషయం ఏంటంటే నిన్న వచ్చినటువంటి ఫిట్స్ మటుకు ఇవాళ పొద్దుటి నుంచి రాలేదు, ఫిట్స్ రాలేదు. కానీ ఓవరాల్గా పరిస్థితి మటుకు సేమ్ క్రిటికల్గానే ఉన్నది. ఇంకా కొన్ని రోజులు గడిస్తే కానీ ఏం చెప్పే పరిస్థితి లేదు. ఏమన్నా మెరుగుపడే అవకాశం ఉందా? అది ఏం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా కండిషన్ అంతా క్రిటికల్గానే ఉన్నారు. ఒకటే మనం అనుకునేది, నిన్న వచ్చిన ఫిట్స్ ఇవాళ రావట్లేదు, మరి రేపటి వరకు ఇట్లాగే డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలని ఆశిస్తున్నాం. ఒకవేళ మళ్ళీ ఫిట్స్ కనుక వస్తే ఆమె ప్రాణాపాయం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అది ఫిట్స్ రావటం మంచిది కాదు. అది వస్తున్నాయి, వాటికి రాకుండా చూస్తున్నాము. అది మటుకు మంచిది కాదు ఫిట్స్ రావటం. ఇవాళ మార్నింగ్ నుంచి రాలేదు మనకు, అదొకటి మనం ప్లస్ పాయింట్గా భావిస్తున్నాం. అంతేగాని ఓవరాల్గా మటుకు కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి విషమంగానే ఉందనేది కామినేని వైద్యులు చెప్తున్నారు. తండ్రి అదే విషయాన్ని చెప్తున్నారు. మరోసారి ఫిట్స్ కనుక వస్తే ఆమెకు ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉందనేది కామినేని సూపరింటెండెంట్ ప్రసాదరావు చెప్తున్నారు. అలాగే సంజన తండ్రి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి సంజనకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలియదు, ఒకవేళ తెలిస్తే ఆమె ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందా అనేది కొంత ఆందోళనకరంగా ఉందనేది తండ్రి శివానంద్ చెప్తున్నారు. కామినేని వద్ద ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజరమేశ్వర్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. భద్రకాళి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూస్తే అమ్మవారి ప్రభ ఊహించినంత అద్భుతంగా, చాలా గొప్పగా, మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేంత గొప్పగా అంతకుముందు చాలాసార్లు దర్శనం చేసుకున్నాం. కానీ చాలా గొప్పగా జరిగింది, చాలా సంతోషం. ఈ సందర్భంగా నిన్న వరంగల్లో బతుకమ్మ పండుగ కూడా చాలా గొప్పగా జరిగింది, అద్భుతంగా. బతుకమ్మ పండుగ అంటే వరంగల్ అనే పద్ధతిలో గత చరిత్ర నుంచి ఉంది, అట్లా చాలా బాగా జరిగింది. బతుకమ్మ పండుగ, అతి త్వరలో రాబోతున్నటువంటి దసరా పండుగ, ఈ రెండు పండుగలు పురస్కరించుకొని నూతనంగా ఏర్పడబోతున్న తెలంగాణ జిల్లా ఏర్పాటు సందర్భంగా తెలంగాణ యావత్తు ప్రజానికానికి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ఈ ఓరుగల్ పట్టణం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి దయతో మన తెలంగాణకు అన్ని రకాలుగా లాభం జరగాలని, మనం కలలు కట్టున్న బంగారు తెలంగాణ దిశగా మన ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత మా విలేకరులు ఏదైనా అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే భద్రకాళి అమ్మవారికి వేములవాడ మాదిరిగానే ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించే అవకాశం తప్పకుండా, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినారు, ఆలయానికి కొంచెం ఫెసిలిటీ నుంచి గొప్పగా చేసే అవసరం ఉందని చెప్పాను. దాన్ని నేను కడియం సిఆర్ గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఆ గుట్ట పేరు నాది పద్మాక్షం గుట్ట, ఇంకోటి అక్కడ మెట్టుగుట్ట అనేటువంటి ప్రాంతం కూడా చేసే అవకాశం ఉందని చెప్పాను. ఇక్కడ నేను అనేది ఒకటే ఏంటంటే, వరంగల్ పట్టణానికి ఈ పట్టణం చరిత్రలో కాదు, మన రాష్ట్ర గత ఆంధ్రప్రదేశ్ ఉన్న చరిత్రలో కూడా వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఒక 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించినటువంటి చరిత్ర లేదు. ఫస్ట్ టైం కేటాయించాం. అంటే ఇక్కడ విద్యులు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ 300 కోట్లు నేను 300 కోట్లే అనుకుంటలేను. కారణం ఏంది, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా కొంత పెంచి కానీ లేదా 300 కోట్లు కానీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల రూపాయలు ఈ పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి కమిట్మెంట్తో ఉంది. తర్వాత ఇక్కడ వచ్చే వనరులు కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కానీ, స్మార్ట్ సిటీ, హిస్టారిక్ సిటీ అంటే హెరిటేజ్ సిటీ కింద వచ్చేటువంటి నిధులు కానీ అన్నీ కలగలిపి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరాను. వారు చేసినారు. కొంత మేరకు రఫ్ కట్ వచ్చింది. ఈ మధ్యనే మున్సిపల్ మినిస్టర్ కూడా నేను చెప్పడం జరిగింది. అతను కన్సల్టెంట్లను కూడా ఎంగేజ్ చేసి ఉంటాడు. బహుశా నేను అనుకుంటా ఈ జిల్లాల ఏర్పాటు అంటే దసరా పండుగ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, ఈ నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మంచి భారీ మీటింగ్ నిర్వహించి ఏం చేయాలి,
ఇంత పెద్ద డబ్బు వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి అని కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. ఫైనల్గా నా ఆమోదాన్ని కూడా పెడతారు. నేను కూడా బాగా తిరిగి చూసిన పట్టణం కాబట్టి అవసరమైతే ఒక పూట నేను కూడా మళ్ళీ వచ్చి తిరిగి నేనే స్వయంగా చూసి మంచి చక్కటి పట్టణాన్ని దీన్ని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నాం. ఒక టెంపుల్ ఈ టెంపుల్ ఆ టెంపుల్ అనే కాదు, వరంగల్లో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, మోస్క్స్ అంటే మసీదులు కానీ, చారిత్రకంగా ఉన్నటువంటి చర్చెస్ కానీ అన్నిటి యొక్క ఇంటిగ్రేటెడ్ అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవచ్చు, అందరిని కలుపుకొని అందరం కలిసి ఒక గొప్ప పట్టణంగా మనం ఏ విధంగా రూపుదాల్చచ్చు అనేటువంటి విషయాన్ని ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రకారంగానే ఇక్కడ జరగాలని చెప్పి నేను కోరుకుంటాం. चीफ मिनिस्टर साहब एक मिनट इधर बताइए साहब, जब से आप तेलंगाना रियासत लाए हैं और तेलंगाना को जो है सुनहरी तेलंगाना के तौर पर तरक्की हो रही है, पूरे अजला को जो है मुख्तलिफ और इजाफा करते हुए और तरक्की के लिए और सहूलतों के लिए बहुत अच्छे पैमाने पर तेलंगाना हो रहा है। ऐसे में गाँव के लोग, शहर के लोग आपसे ये गुजारिश करते हैं कि जितने भी टेम्पल्स हैं, जितने भी मसाजिद हैं, जितने भी मनादिर हैं, इन सब को जो है करंट फ्री में अगर दिया जाए तो लोग और आपको तारीखी तौर पर याद रखेंगे, जैसा कि निज़ाम के दौर में भी ऐसा हुआ था, आपके दौर में भी एक ऐसा हो जाना चाहिए। एक दूसरा सवाल ये है कि उर्दू अकेडमी और माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन और वक्फ बोर्ड के लिए अभी तक 2.5 साल हो गया, किसी को भी इंतखाब नहीं किया गया अभी तक। ये 2 सवालों के जवाब के साथ साथ उर्दू जर्नलिस्टों के लिए जो है अभी तक डबल बेडरूम का जो है कोई काम शुरू नहीं हुआ है। किसी के लिए नहीं हुआ, उर्दू वालों के लिए, किसी के लिए नहीं हुआ, अभी करना है। आप जो बोले उस पर जरूर गौर करेंगे, करने का इंशाल्लाह कोशिश करेंगे. జనగామ జిల్లాలో వీరబైరన్పల్లి కూటిగల్లు గ్రామాల చరిత్ర మీకు తెలియదు కదా. ఈ ఇంత చరిత్ర ఉన్నటువంటి ఒక ఈ గ్రామాలని దేవరూపలు కావచ్చు, విష్ణువులు, ఇలాంటి చరిత్రలు లింక్ ఉన్నటువంటి ఒక గ్రామాలు. అలాంటి రేపు సిద్దిపేటలో కలిస్తే చారిత్రాత్మకంగా మీకు తెలియదు కదా. ఏ సిద్దిపేట కలిసి అంటే మద్దూరు మండలం సిద్దిపేట కలిస్తే వీరబైరన్పల్లి కూటిగల్లు గ్రామాలు అందులో కలుస్తారు. వాటి చరిత్ర జనగామ లింక్ ఉంటుంది కాబట్టి చారిత్రాత్మకంగా జనగామ ఉంటే బాగుంటుంది. ఎవరు చెప్పినా జనగామ లింక్ ఉంటుందని, తెలంగాణ లింక్ ఉంటుంది. పాకిస్తాన్ పోతున్నాయి ఇవన్నీ లేని పంచాయతీలు ఎందుకైనా యాడికి ఇదంతా పట్టి ముచ్చట్లేవా బాబు. నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీరు టీచరా వీళ్ళు విలేకరా? రైట్. నేను ఏమంటున్నా అంటే ఒక విషయం మీకు చెప్తే క్లారిటీ వస్తుంది. వేరే పార్టీల వాళ్ళు కూడా పాపం తెలిసి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. జిల్లాలు ఏర్పడుతుంటే కొన్ని గీడ జిల్లా వేయాలి, గాడ జిల్లా వేయాలని ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పటికీ కొన్ని దిక్కులు కావాలి జిల్లా ధర్నా చేయిస్తున్నది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నది వాళ్ళే. ఇది ఏంది అంటే ధర్మం చెప్పానంటే, ఎవరైతే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉంటారో, ఫ్యూడల్ ఆలోచన విధానంతో ఉంటారో, తమ ఆధిపత్యం మాత్రమే చెలాయించాలి అనే అవగాహనతో ఉంటారో, ప్రజల దగ్గరికి అన్ని విషయాలు బహిరంగంగా కుల్లం పోవద్దనే వారు ఉంటారో, అటువంటి వాళ్లకు మైండ్ ఓపెన్ కాక పడుతున్నటువంటి ఇబ్బంది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మనం మాట్లాడు, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టము, ఇన్ని జిల్లాలు అవసరం అంటాడు. అసలు మీకు అది తెలివి ఉంటేనా? మేము చేసిన మోకాలా, చూసిన మోకాలా? ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారంటాడు. అంటే నేను అనేది, ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలో, నాకు డేట్ కరెక్ట్ జ్ఞాపకం లేదు, క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆయనకి ఎవరైనా సరే, చీఫ్ సెక్రటరీ కాబట్టి ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, మీరు ఏదంటే చెప్పచ్చు అని చెప్పి 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year 1 month అవుతుంది. ఆ తదనంతరం అనేక ప్రక్రియలు జరిగినాయి. లేదు, చాలా జరిగినాయి. కలెక్టర్ల సమావేశాలు జరిగినాయి. ఇక్కడ కలెక్టర్లకు అప్లికేషన్లు ఇవ్వను, క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మొన్న రీసెంట్గా కేశవరావు గారి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ కూడా వేస్తాం. దాంట్లో కూడా చాలా చర్చోపచర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తాం. అసలు దీని ఉన్న బ్రహ్మరాశ్యం ఏంటండి? ఇంతకుముందు వీళ్ళు రాజ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రజలు కనిపించలే. వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవస్థ తప్ప, ప్రజలు మేము ఏడున్న కాడికి రావాలని తప్ప మేము ప్రజలు ఉన్న కాడికి పోతాం అనేటువంటి సోయి వీళ్ళకి రాలేదు.
ఈ పార్టీ యొక్క అహంకారం ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చినాడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే అడ్డమైన మాటలు అడవులుగా మాట్లాడారు. కానీ వరంగల్లో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు, లైవ్ చూసాం. ఇక ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్